ఇదైతే లగేజ్ పెట్టుకోవడానికి ఉచితంగా మనం ఇక్కడ బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేస్తే పైకి అయితే తీసుకెళ్ళిపోతారు అనమాట ఈజీగా. మనం మొయ్యాల్సిన పని అయితే ఉండదు. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి అనమాట. మనం ఇట్లా దీని బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మొత్తం క్లియర్గా చూపిస్తాను స్టెప్స్ అయితే. మనకి ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ అయితే దొరుకుతాయి అనమాట. మొత్తం పసుపు కుంకుమ కావాలంటే ఇక్కడ తీసుకోండి. పసుపు కుంకుమ ఎందుకు తీసుకుంటారంటే మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాలనుకున్న వాళ్ళు అనమాట. మొత్తం బార్కి అయితే ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి కొండ అయితే చూడొచ్చు, మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ అనమాట మెయిన్ మనకి. ఇక్కడ నుంచి అలిపిరి నడక మార్గం నుంచి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నడకదారి మార్గం అని ఇక్కడైతే పెట్టి ఉంటుంది మనకి. ఇక్కడైతే పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని బయలుదేరాలి. మనం కింద సెల్లార్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. పైన అయితే రోడ్డు అయితే ఉంటుంది. ఇదైతే మనకి కింద దీని కింద నుంచి వెళ్ళాలి, నడవాలి అనుకున్న వాళ్ళు మాత్రం అయితే చూడొచ్చు మనకి ఎలా కనిపిస్తుందో. ఆ కొండ మీదకి వెళ్ళాలి. అది ఫస్ట్ కొండ అనమాట. అది మనకి అలాంటి కొండలు 7 కొండలు ఎక్కాలి మనం ఇప్పుడు. మనకి కుంకుమ పసుపు ఈ కొబ్బరికాయలు అయితే మాత్రం ఇక్కడ మొదట పెట్టనమాట. ఇక్కడైతే కొట్టుకొని బయలుదేరుతారు అందరూ. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. పసుపు కుంకుమతో పెట్టుకుంటూ వెళ్తారనమాట నాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకొని అయితే స్టార్ట్ అవుతున్నారు అందరూ. మనమైతే ఇక్కడ నుంచి కంటిన్యూగా పైకి అయితే వెళ్దాం. ఇంకా మొత్తం పైకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ వెళ్ళటమే ఇంకా డైరెక్ట్. మనం పైకి అయితే వచ్చాము. అక్కడి నుంచి పెట్టుకొని ఇక్కడ నుంచి గోపురాలు అయితే చూడవచ్చు. మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తున్నాయి అంతా. మనం ఈ గోపురం దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. నీళ్ళైతే ఇక్కడ ఉన్నాయి పైకి వచ్చిన తర్వాత. మనమైతే ముందుకు రాగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తుంది మనకి. చూడొచ్చు ఇక్కడ ఇటు నుంచి అనమాట మనం అయితే వచ్చింది. ఇప్పుడు కింద నుంచి అయితే వచ్చామన్నమాట మనం. ఇక్కడైతే దండం పెట్టుకొని యాక్చువల్గా అయితే ఇటు వెళ్ళాలి మనమైతే. మామూలుగా అయితే రూట్ డైవర్ట్ చేస్తారు, ఇటు సైడ్ పెట్టారనమాట. శ్రీనివాస ఇట్లయితే వెళ్ళిపోవచ్చు అనమాట మనం. అందరు ఇటే వెళ్తున్నారండి. అటు క్లోజ్ చేశారు. ఇక్కడైతే పులిహార ప్రసాదం మీద పెడుతున్నారు మొత్తానికైతే. ఓం నమో వెంకటేశాయ. ఇటైతే పెట్టారనమాట స్టెప్స్ అయితే మనకి మొత్తం. చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట, ఎందుకంటే అటు మార్చారు కదా దానివల్ల. గోపురం ఎదరి నుంచి వెళ్ళాల్సింది ఇటు పక్క నుంచి అయితే వస్తుంది అనమాట మనకి. ఇక్కడైతే గోశాల అయితే ఉందన్నమాట. ఇక్కడ గోశాల అయితే ఉంది. ఇటు సైడ్ అండి, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఆ గోపురంలో నుంచి వెళ్ళాలి.
ఇది గోశాల జస్ట్. గోపు చేసుకున్నాం కదా, ఇదే మేము ఎట్లా ఇదైతే గోశాల అనమాట మొత్తం అంతా. ఈ గోశాలను దర్శనం చేసుకొని మనమైతే ఇటు నుంచి అయితే వెళ్ళాలి. ఈ గోశాల కోసమే ఇక్కడ కవర్ చేసినట్టున్నారు ఇటు రావడానికి మొత్తం. మళ్ళీ మనం సేమ్ ఇందాక చూపించాం కదా ఫ్రంట్ సైడ్ నుంచి ఎలా రావాలో అలా అయితే వచ్చేస్తున్నాం ఇప్పుడు. మనకి ప్రసాదాలు అయితే చాలా రకాలు అయితే పెడుతున్నారు అనమాట మొత్తం అంతా చూడొచ్చు మనకి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. శ్రీవారి పాదాల మండపం అంటే అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇది మనకి ప్రసాదాలు అయితే పెడుతున్నారు ఇక్కడ. మనమైతే ఇటు నుంచి రావాలి. యాక్చువల్గా అయితే ఇటు క్లోజ్ చేశారు, అంటే ఇది రెడీ చేస్తున్నారు ఈ స్టెప్స్ ఇవన్నీ. ఇక్కడ చూడొచ్చు మొత్తం రెడీ చేస్తున్నారు, దానివల్ల క్లోజ్ చేశారు. ఉచిత ప్రసాదం అని పెడుతున్నారు ఇక్కడైతే చూడొచ్చు మనకి. ఇదైతే మనకి స్ట్రైట్ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే మనం ప్రసాదం తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదనమాట టెంపుల్. అయితే క్లోజ్ చేశారు ఈ టయానికైతే, లోపలికైతే వెళ్ళడానికి లేదు. మనం ఇక్కడి నుంచి దండం పెట్టుకొని బయలుదేరాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నమః. మనం ప్రసాదం అయితే తీసుకున్నాం మొత్తం. నేనైతే వాళ్ళైతే బొట్లు పెడతా వెళ్తున్నారు కదా, వాళ్ళు ప్రసాదం అయితే తీసుకోలేదు. నేనైతే తీసుకున్నా ప్రసాదం. ఇక్కడ గోపురం దగ్గరికి అయితే చేరుకున్నాం మనం. రాజగోపురం అనమాట. ఒకసారి అయితే చూడొచ్చు ఇది ఎలా ఉందో. ఇలాంటి మనకి ఇంకా మొత్తం 7 గోపురాలు అనమాట. ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం మనం. మనం మొదటి గోపురం దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇప్పుడు లోపలికైతే వెళ్దాం అనమాట మనం. ఇంకా ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అయ్యిద్ది అసలు జర్నీ అనేది. ఇది చూడొచ్చు మొత్తం అయితే చేతులతో పసుపు రాసుకుంటూ వెళ్తారు కదా, పసుపు అనమాట. ఓం నమో నారాయణాయ నమః. మండపం అయితే చూడొచ్చు ఎంత బాగుందో పైన మనకి. మొత్తం 3500 స్టెప్స్ అయితే ఏమో ఉంటాయి, అవన్నీ ఎక్కాలన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు కుంకుమ పసుపు అయితే వేస్తూ ఉన్నారు. మనకి ఇలా స్వామివారి అవతారాలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట వెళ్ళే కొద్ది. మత్స్యావతారం అనమాట ఇదైతే ఫస్ట్ది మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడైతే చూడొచ్చు ఇది పాతదట్టుంది, క్లోజ్ చేశారు. ఇది కొత్త నడక మార్గం అని ఇటు పెట్టారు. మళ్ళీ మనకి పైకి వెళ్ళే లోపల దశావతారాలు అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడైతే చెక్ చేసి పంపిస్తున్నారు అనమాట అంతా చూడొచ్చు. మనకి ఇక్కడైతే వాటర్ బాటిల్ కూడా తీసేస్తున్నారు అన్నమాట. స్టెప్స్ మీద నుంచి ఎక్కి వచ్చేటప్పుడు ఇక్కడైతే స్కాన్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్ అన్నీ అయితే రిమూవ్ చేసేస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి మనకి. అంటే మనం అటు వెహికల్లో నుంచి వెళ్ళేటప్పుడే కాదు, మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా బాటిల్స్ అయితే పైకి తేవడానికి లేదనమాట. ఇంతకుముందు ఇది వచ్చేది జస్ట్ చెక్కింగ్ పాయింట్ అనేది పక్కకు పెట్టి అటు పంపిస్తున్నారు. ఇటు నుంచి డైరెక్ట్గా వచ్చేవాళ్ళం అనమాట మనమైతే. ఇక్కడైతే చూడొచ్చు మనకి ఇక్కడ మోకాళ్ళు అయితే ఆనిస్తారనమాట, నొప్పులు అయితే రాకుండా. ఇవన్నీ చూడొచ్చు. ఇదైతే గుంటలు గుంటలు పడిపోయింది అనమాట మోకాళ్ళు ఆనిచ్చి. ఇదైతే ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు చూడొచ్చు కింద మనకి. దీన్ని తలయేరు గుండె అని అయితే అంటున్నారు అనమాట. ఇక్కడైతే చూడొచ్చు ఆంజనేయ స్వామి దగ్గర మోకాళ్ళు అయితే ఆనిస్తారనమాట పైకి ఎక్కడానికి శక్తి రావడం కోసం. అవి ఆనిచ్చి అలా గుంటలు అయితే పడిపోయినాయి అని చెప్తారు.
ఇక్కడైతే చూడొచ్చు డీటెయిల్గా రాసుంది మొత్తం అంతా. మనం ఎక్కే ఎంట్రన్స్లోనే ఈ తలయేరు గుండె అనేది అయితే ఉందన్నమాట. ఇక్కడైతే మోకాలు లానిచ్చేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతారు మొత్తం. మనం కూడా బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. ఫస్ట్ గోపురం దాటిన తర్వాత అయితే మనకి ఇదైతే వచ్చిందనమాట. మనకి చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఈ పాత రూట్ అనేది చేంజ్ చేసి కొత్త రూట్ పెట్టారో మొత్తం క్లియర్గా చూసుకుంటూ వెళ్దాం మనం అయితే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. మనమైతే ఎలాంటి టికెట్ అయితే లేదు, మామూలుగా వెళ్తున్నాం. ఇక్కడైతే చూడొచ్చు వైద్యశాల గాలిగోపురం దగ్గర అయితే అందుబాటులో ఉందని చెప్తున్నారు. స్టెప్ నెంబర్ చూడొచ్చు 2083 స్టెప్ నెంబర్ అనమాట. ఇదైతే వచ్చేసి అక్కడ దాకా వెళ్ళాలి మనం ఏదన్నా కావాలి అనుకుంటే. ఇక్కడైతే వాళ్ళ కోరికలు ఏమన్నా ఉంటే చెప్పుకొని రాళ్ళు అయితే పేరుస్తున్నారు చూడొచ్చు. మొత్తం ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కోరికలు చెప్పుకొని రాళ్ళు అయితే పేరుస్తూ ఉంటారు అనమాట. ఇల్లు కట్టాలని అలా ఉంటాయి కదా, సంథింగ్ వాళ్ళకి ఏ కోరిక ఉన్నా సరే. ఇక్కడ రాళ్ళు అయితే పెడితే ఇల్లు అయితే కడతారంట. మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి వెళ్ళి పెట్టడానికి చూద్దాం. మనం కూడా ఒక ఇల్లు కడదాం రాళ్ళు పెట్టి. అక్కడి నుంచి అయితే బయలుదేరాం మనం. ఇట్లా అయితే చూడొచ్చు మనకి ఎన్ని స్టెప్స్ ఎక్కాము, ఇంకా ఎన్ని ఉన్నాయని ఇట్లా బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మనకి 3450 మెట్లు అయితే ఉన్నాయి. 100 మెట్లు అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ దాకా అయితే మనం కంప్లీట్ చేసినాయి 100 మెట్లు అనమాట. ఇవి మొక్కున్న వాళ్ళు అయితే చూడొచ్చు ఇట్లా పసుపు కుంకుమ అయితే ప్రతి మెట్టుకి పెట్టుకుంటూ వెళ్తారనమాట మొత్తం అంతా. ఏమైంది అయిపోయారు? అప్పుడే 100 మెట్లే ఇప్పుడు దాకా వచ్చింది. ఇంకా 3450 మెట్లు ఉన్నాయి. వినాయకుడు అయితే చూడొచ్చు ఇక్కడ మనకి 100 మెట్లు దాటినాకైతే ఫస్ట్ మనకి వినాయకుడు అయితే కనిపిస్తాడు అనమాట. అక్కడ 100 స్టెప్స్ పైన అయితే ఉంటాడు వినాయకుడు. ఇక్కడైతే మనకి టిఫిన్ సెక్షన్ ఒకటి వస్తుంది. ఒక 100 మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఏమన్నా కావాలంటే ఇక్కడ తినొచ్చు అనమాట. మనం అయితే ఎక్కేసి వచ్చాము. ప్రతిది ఇక్కడ ఇలా రాయి అయితే ఉంటుందన్నమాట. మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చాము ఏంది అనేది చూపించడానికి. అలాగే మనం 2వ అవతారం దగ్గరికి అయితే వచ్చేసాం. మనం కూర్మ అవతారం అనమాట. 2వ అవతారం అయితే చూస్తున్నారు కదా, ఇదైతే కూర్మ అవతారం అనమాట. మనకి 2వ అవతారం. ఇక్కడైతే మనకి కొంచెం కూర్చోడానికి స్పేస్ అయితే ఉంటుంది అనమాట. అలసిపోయిన వాళ్ళకి ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. వీళ్ళైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. చూడాలి మరి లాస్ట్కి వెళ్ళిన దాకా వీళ్ళ ఓపిక ఎలా ఉంటుందో. మనం ఫస్ట్ గోపురం దాటాం కదా, 2వ గోపురం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. నెక్స్ట్ అయితే 2వ గోపురం అనమాట. మళ్ళీ ఈ గాయత్రి పని కూడా అయిపోయింది. ఇక్కడ కూడా మనకి కాఫీ టీ అయితే దొరుకుతుంది. అంటే 2వ గోపురం అంటే ప్రతి గోపురం దగ్గర అయితే ఏదో ఒకటి దొరికేలా ఉందన్నమాట. మనకి చూడొచ్చు. ఇది వచ్చేసి మైసూర్ గోపురం అంట. ఇక్కడైతే పెట్టున్నారు చూడొచ్చు. దీని పేరైతే ఇక్కడ ఉంది చూడొచ్చు, మైసూర్ గోపురం అని. అలాగే దీనికి సంబంధించిన చరిత్ర అయితే ఇక్కడ రాసున్నారు కొంచెం. రెండవ గోపురం అని కూడా మెన్షన్ చేశారు చూడొచ్చు.
రెండవ గోపురం అనమాట ఇది. ఇక్కడైతే మనకు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు చూడొచ్చు. ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే చూడొచ్చు. హైట్ పెరిగినాయి అనమాట. ఇక్కడ నుంచి మనకి హైట్ ఎక్కువగా కనిపిస్తాయి. వెళ్ళకుండా కొండకి మనకి దూరం కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి తొందరగా వచ్చినట్టు అనిపించినాయి కదా, అంటే 2 గోపురాలు. ఇంకా వెళ్ళే కొంది చాలా దూరం ఉంటాయి అన్నమాట. ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. చాలా వరకు అయితే మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట, పసుపు కుంకుమ పెట్టుకుంటా. కానీ 3550 మెట్లు శ్రీనివాసుడు దయ ఉంటేనే సాధ్యమైంది. మూడు 350 మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఇక్కడైతే గజేంద్ర మోక్షం అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు మనకి బోర్డు అయితే పెట్టుంటుంది గజేంద్ర మోక్షం అని. మనకి స్వామివారు అయితే చూడొచ్చు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి. మనం ఈ తిరుపతి కొండ పైకెక్కే లోపల ఎలాంటి చాలా అయితే మహిమాన్వితమైన ప్రదేశాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. మనకి చూడొచ్చు శ్రీవారు ఎంత క్లియర్గా కనిపిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు లెఫ్ట్ సైడ్, మనం చూస్తున్నారు కదా. ఒకసారి మనం ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళేసి వద్దాం. చెప్పాను కదా మనం వెళ్ళేదారిలో ఎలాంటివి చాలా వస్తాయని. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ అనుమతే మమ ప్రసన్నం కురు. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మనకి వెళ్ళేదారిలో చాలా చోట్ల అయితే ఆంజనేయ స్వామి అయితే ఉంటాడనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు రాళ్ళు అయితే పెట్టి వాళ్ళ కోరికలు అయితే చెప్పుకుంటున్నారు అనమాట.